దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయస్తులాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుత వాక్య సందేశం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వాని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. దేవునికి సమస్త మేము కలుగును గాక. అద్భుతమైన గొప్ప వాగ్దానము నీ నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, ఈరోజు దేవుడు దావీదును ఏ విధంగా ఎన్నుకొని ఏ విధంగా అభిషేకించున్నాడో, ఇవి అదేవిధంగా నన్ను కూడా ఎన్నుకొని అభిషేకించాలని ఆశపడతా ఉన్నాడు. అన్నదమ్ముల చేత, కుటుంబీకుల చేత, లేదా ఊరి వారి చేత వెలివేయబడి తృణీకరించబడిన స్థితిలో ఉన్న దావీదును దేవుడు ఎన్నుకునే విధానం ఎంతో గొప్పది, అద్భుతమైనది, వర్ణించలేనిది. ప్రియ దేవుని కుమారుడు గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఒక గొప్ప అద్భుతమైన విషయం చూడండి. ఇజ్రాయెల్ దేశానికి రాజు కావాల్సిన సమయం వచ్చింది. మొట్టమొదటిగా సౌలును రాజుగా ఎన్నుకుంటాడు. అయితే సౌలు తప్పుడు ప్రవర్తన ఉన్నప్పుడు ఆయన ఆయుష్ ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగానే ఉంటాడు, చనిపోడు. అయినప్పటికీ సౌలును ప్రక్కన పెట్టి చిన్న బాలుడైన 16 సంవత్సరాల బాలుడైన దావీదును ఎన్నుకోవడానికి దేవుడు ఇష్టపడి, దేవుడు ఆ యొక్క సమూయేలు ప్రవక్తను బెత్లెహేము గ్రామానికి పంపించి యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా చేస్తానని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి తన యొక్క కుటుంబాన్ని అంతటిని శుద్ధి చేయాలని చెప్పేసి, పరిశుద్ధపరచాలని చెప్పేసి పిలిచినప్పుడు దావీదును మాత్రం పిలవరు. కుటుంబంతో పాల్గొంటుంది కానీ దావీదు ఎన్నికలేని వాడని చెప్పి దావీదుని ప్రక్కన పెడతారు. దావీదు గొర్రెలు కాసుకుని అడవిలో అరణ్యంలో ఎక్కడో ఉంటారు. కానీ సమూయేలు ప్రవక్త తెలియదు, ఇంతమందే పిల్లలని అనుకుంటాడు. కానీ ఆ సందర్భంలో దావీదు లేకపోవడాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని శుద్ధి చేసి ప్రార్థించి ఒకరొక్కరిని అభిషేకించుతాము, రాజుగా చేద్దామని అనుకొని మొదటి కుమారుడు మోరుకొని చివరి కుమారుడు పిలుస్తుంటే ఎవరు వచ్చినా కానీ దేవుడు అంటాడు, ఇతను వీళ్ళు ఎవరూ కాదని చెప్తాడు. ఇంకా ఎవరు ఉన్నారా నీకు అన్నప్పుడు, నాకు ఒక పనికి మాలిన ఒక కడసారి వాడు చిన్న కుమారుడు ఉన్నాడు, వాడు దేనికి పనికి రాకపోతే గొర్రెలు గాయడానికి అప్పచెప్పాను అని చెబితే, రైట్, వాడిని పిలవనంపండి, అతను వచ్చేంతవరకు మనం వెయిటింగ్ చేద్దామని చెప్పేసి అతనిని పిలవనంపించినప్పుడు అతడు వచ్చినంత వరకు అక్కడ ఉన్న ఊరు వారు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ అక్కడ ఎదురు చూస్తారు. అంటే ఒక విఐపి పర్సన్ లాగా దావీదు అక్కడ అయిపోయాడు. ఒకప్పుడు ఎన్నికైన వాడు, తృణీకరించబడినవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అతను రాగానే అతని ముందర సమూయేలు లేచి నిలబడి తైలపు కొమ్ము తీసుకొని తైలము తీసి అభిషేకిస్తూ ఉన్నాడు. వారి అన్నల ఎదుట, వారి బంధువులు, ఊరు వారి ఎదుట దేవుడు దావీదును అభిషేకించిన పద్ధతి ఉన్నతమైనది, వివరించినది. ఇతడే నేను కోరుకున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే అని చెప్పేసి అందరి ముందు ఆ సమూయేలు ప్రవక్త అందరి ముందు అతన్ని అభిషేకించారు. చూడడానికి ఎర్రగా, చక్కగా, సుందరంగా ఉన్నాడు. నేను కోరుకున్న ఇతన్నే. అతని యొక్క ఎత్తు, అతని యొక్క రూపము, అతని యొక్క బాహుబలము అయిన కాదు, దేవుడు చూసి అతని యొక్క జ్ఞానం చూశాడు. అతని జ్ఞానం, అతను ఏం చేశాడండి, దేవుని చేత అభిషేకించబడిన దావీదు ఏం చేశాడు, అద్భుతాలు చేశాడు. అక్కడ ముందున్నటువంటి తన గొర్రెల మందుని కాపాడ కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సింహాన్ని ఎలుగుబండిని చంపి గొర్రె పిల్లలను రక్షించాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ఓడిపోతున్న పరిస్థితుల్లో గొల్యాతుని చంపి మరి దేశానికి రక్షణ దయచేశాడు. ఈరోజు ప్రతి దేవుని కుమారుడు దేవుడిని ఎన్నుకున్నట్లయితే దేవుడు నీలో గొప్ప అభిషేకం పెట్టబోతున్నాడు. నీ ముందు నుండి ఆ యొక్క సింహము, ఎలుగు వంటి గొల్యాతు, నీకున్న సమస్యలు, శోధనలే, నువ్వు ప్రస్తుతం పడుతున్న బాధలే, వాటన్నిటి నువ్వు ఏం చేయబోతున్నావు, దావీదు వలె ఎదుర్కొని వాటిని పడగొట్టబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఏ కష్టంతో బాధపడుతున్నావు, అదే సింహం, అదొక ఎలుగుబంటి, గొల్యాతు మాత్రమే. దేవుడిని ఎన్నుకొని అభిషేకించున్నాడు. నీ ఆ దేవుని అభిషేకం నీలో ఉన్నది. ఇక నువ్వేం చేయగలుగుతావు, ఆ యొక్క సింహాన్నైనా, ఆ యొక్క ఎలుగుబంటినైనా, ఆ యొక్క గొల్యాతునైనా నువ్వు ఈజీగా దాటగలుగుతావు. ఈజీగా నువ్వు ఒక మంచి స్థాయిలోకి చేర్చబడతావు. దేవునికి ఏమేమి కలుగుతావు. ప్రస్తుతం నువ్వు పడుతున్న బాధ, బలహీనత, నింద, అవమానం ఏదైనా కానీ, ఆనాడు ఈనాడు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు ఒకలాగా, ఈనాడు ఒకలాగా ఉండడానికి స్వార్థపరుడు కాదు, మనుషుల్లాగా ఆయన. రోజు నిన్ను ప్రేమిస్తూ నీకు చక్కటి వాగ్దాన సందేశం వినిపింపజేస్తాను. నేను కోరుకుని, నేను ఎన్నుకున్నాను బిడ్డ, నా కుమారుడు కుమార్తె, నేను అభిషేకిస్తా ఉన్నాను. ఆయన అభిషేకాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఈ వాగ్దానం వింటున్నట్టుగా దేవుడిని అభిషేకించిన దేవుడిని ఎన్నుకున్నాడు కనుకనే ఈనాడు ఈ వాక్యం వినడానికి అవకాశం ఇస్తాను. ఎంతోమంది ఈ వాక్యాన్ని
వినకుండా స్కిప్ చేసిన వారు ఉండొచ్చు, కానీ దేవుడు ఈ వాక్యం మొత్తం వినడానికి నీకు అవకాశం ఇస్తుంది. ఈ క్షణం వరకు, చివరి వరకు, ప్రార్థన ముగించేంత వరకు, అనేంత వరకు దేవుడు నిన్ను చేయేలాగా చేస్తున్నాడు. ఈ వాగ్దానం విన నీవు ధన్యుడవు. నిన్ను దేవుడు ఎన్నుకొని నేను అభిషేకించి ఉన్నతమైన స్థానం నిలబెట్టును గాక. ఆమెను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల దేవానికి వందనాలు సోదరుడు. నాడు దావీదును ఎన్నుకొని అభిషేకించిన దేవా, నేడు ప్రభాతులు మాకు అదే అభిషేకాన్ని మాకు ఇస్తానని నేను కోరుకుని నిన్ను ఎన్నుకొని అని ప్రభాతని అభిషేకించిన దేవ వందనాలయ్యా. నాడు ప్రభు దావీదు ముందున్న సమస్యలను తొలగింపజేయడానికి నీ అభిషేకం ఎంతో ఉపయోగపడింది. నేడు మా ముందు ప్రతి కష్టం బాగా తొలగింపడానికి మీ అభిషేకం ద్వారా మేము ముందు సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.